సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే దసరా నుంచి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి నాగరాజు గారు. సార్, వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే జనరల్గానే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో నాగరాజు గారు, నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే మనం ఇది ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, ఈ రెండు కనుక మనం చూసుకుంటే శరత్ ఋతువు అని చెప్తారు. ఈ ఋతు పరంగా మనం చూసుకుంటే ఈ 2 months ఇవి ఫస్ట్ ఆధ్యాత్మిక సంబంధించిన మాసాలు. ఇందులో మనకి దసరా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దసరా నుంచి చూడాలి. కరెక్ట్. ఆ తర్వాత మనకి దీపావళి వస్తుంది. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి కార్తీక మాసంలో శివుడికి సంబంధించి అయ్యప్ప స్వామి దీక్షలు, భవానీ మాలలు చాలా బెస్ట్ టైం అని చెప్పుకోవాలన్నమాట. అందుకని ఈ టైంలో మనం ఇవి చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా కనుక దోషాలు ఉంటే నక్షత్రంలో ఆధ్యాత్మికంగా కనుక ఈ టైంలో గడిపితే అవి ఆ దోషాలు అంటకుండా వాళ్ళకి లైఫ్ అంతా హ్యాపీగా చక్కగా ఉంటారు. లైఫ్ అంతా ఎఫర్ట్లెస్ జర్నీగా బ్లిస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. కొన్ని నక్షత్రాలు నిజంగా చాలా బాగున్నాయి. ఓకే, కొన్ని వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి. అది మన జ్యోతిష ప్రకారం ఎలా ఉందో మనం చూద్దాం. అందులోనే ముఖ్యంగా ఉత్తర ఫాల్గుని నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 4 విషయాల్లో పర్టికులర్గా వీళ్ళకి టో పాపి అన్న లెటర్స్ కొన్న వాళ్ళు కూడా దీని కింద వస్తారు. ఇది వచ్చేటప్పటికి మనకి సూర్యుడు వచ్చేటప్పటికి ఈ నక్షత్రానికి గ్రహాధిపతి అని చెప్పుకోవాలి. తర్వాత ఆర్యుడు వచ్చేటప్పటికి ఆదిదేవత అని చెప్పుకోవాలన్నమాట. ఇట్లాంటి నక్షత్రం వాళ్ళకి మేజర్ గ్రహాలు ఉంటాయి. వచ్చేటప్పటికి మనకి గురువు, శుక్రుడు, శని, రాహు, కేతులు ఈలో వాళ్ళకి ఇంపాక్ట్ మనకి కమింగ్ 2 months ఎలా ఉండబోతుందంటే, నిజంగా చెప్పాలంటే ఒక 70% చాలా బాగుందని చెప్పుకోవాలి. ఒక 25% మాత్రం ప్రాబ్లమేటిక్గా ఉంది. ఫస్ట్ పాజిటివ్గా ఎక్కడుందో మనం చూద్దాం. వీళ్ళు కనుక మనం ఫస్ట్ చూసిన ఉత్తర ఫాల్గుని వాళ్ళకి అష్టలక్ష్మితో వీళ్ళు ఇంటికి వచ్చి ధన సంపాదన వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సంపద వచ్చేస్తుంది. అది పశు సంపద కానీ ఏదైనా సరే ఇంకోటి సంపద అయితే వీళ్ళకి వచ్చేస్తుంది. రైతులకు కానివ్వండి, లేదంటే ఫ్యాక్టరీ కానీ ఎవరైతే వాళ్ళకున్న ప్రొఫెషన్లో కనుక ధనంతో పాటు ధనం కంటే ఇంకోటి సపోర్టింగ్ సిస్టమ్స్ వచ్చే రిసోర్సెస్ వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ధన వృద్ధి జరుగుతుంది, అప్పుగా ఉంది. బోనస్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి పట్టాభిషేకం జరిగే అవకాశం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఇంకొకరికి కానీ ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా అధికారం వస్తుంది, యాజ్ వెల్ యాజ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన పవర్ కూడా వీళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పుకుంటారు. అధికారంతో పాటు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. దీనిని వీళ్ళు చాలా చక్కగా నిలబెట్టుకోవాలి. ఈషియస్ టైంలో ఈ పవిత్రమైన మాసాలు అనుకూలంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా వీళ్ళకి భవిష్యత్తు అంతా చాలా చక్కగా ఉండాలి, సేఫ్గా ఉండాలి. ఇలాంటి రాజ్యాధికారం వీళ్ళు ఇంకా పట్టాభిషేకం నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకి రాజశ్యామల హోమం కనుక చేస్తే ఆ టైంలో వాళ్ళకి లైఫ్ టైం అంతా వాళ్ళకి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటారని చెప్పేసి మనకు సజెషన్. అయితే వీళ్ళు ఒకే ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని మరణం కూడా అంటే మనం చేసిన పని ఫిజికల్గా మనం ఏదైనా పని చేయలేకపోవటం, లేదంటే మనం చేసిన పని అది రిజల్ట్ రాకుండా వేరే వాళ్ళు వచ్చి స్పాయిల్ చేయటము, లేదంటే కష్టపడినా కానీ రిజల్ట్ రాకపోయిన అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ ఒక్క విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దీన్ని ఉద్దేశించి కూడా వీళ్ళకి శత్రువులు బాధ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి న్యాచురల్గా ఏడ్చేవాళ్ళు, బ్యాక్ బైట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి రాజశ్యామలా కనుక ఒక 3 days ఉపాసన బట్టి కనుక చేయగలిగితే వీళ్ళు ఆ ఉన్న పట్టాభిషేకాన్ని దీర్ఘకాలం అనుభవించే ఒక శక్తి, తర్వాత వాళ్ళకి కావాల్సిన పవరు, అథారిటీ అన్ని ఒక అమ్మవారికి కృపలు వచ్చే అవకాశం. అందులో దేవి నవరాత్రులు కానీ లేదంటే ఈ పుణ్యమాసాలు చేసుకుంటే ఇంకా మంచిదని చెప్పేసి మనకి వీళ్ళకి ఒక సజెషన్. అదే ఫాస్ట్గా మూవే ప్లానెట్స్ కొన్ని ఉండే అంటే వచ్చేటప్పుడు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ప్లానెట్స్ వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి యాక్చువల్గా చాలా బాగుందని చెప్పుకోవాలి. అందులో ఎస్పెషల్ ఈ పండగల టైంలో చాలా బాగుందని చెప్పుకోవాలి. దసరా టైంలో బాగుంది, దీపావళి టైంలో కూడా బాగుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఏ విషయంలో బాగుందంటే ఫస్ట్ ఐశ్వర్యం అంటే వీళ్ళు ధనమే కాకుండా ధనంతో పాటు వచ్చే చాలా రిసోర్సెస్ సపోర్ట్ అంతా చాలా చక్కగా ఉండేస్తుందని మనం చెప్పుకోవాలి. వైభవంగా ఉంటారని మనం చెప్పుకోవాలి. తర్వాత క్షేమంగా ఉంటారు, తర్వాత ధనలాభం చూపిస్తుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం చూపిస్తుంది. సో వీళ్ళకి ధనానికి ఇబ్బంది లేదు కాబట్టి వీళ్ళు చక్కగా ఇంకా పట్టాభిషేకము అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఛాలెంజెస్ వస్తాయి కాబట్టి మరణ భయం ఉంది కాబట్టి వర్క్ ఎక్కడన్నా అవసరం కాబట్టి మనం ఇందాక చెప్పినట్టు కనుక వీళ్ళు చేసుకోగలిగితే రాజశ్యామల యాగం కానీ మనం యజ్ఞం కానీ చేసుకునే అంత స్తోమత లేని వాళ్ళు మనం ఒక 3 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్ కనుక పార్టిసిపేట్ చేసినా కానీ వీళ్ళకి అలాంటి విషయాలు కనుక అలాంటి ఫలితాలు అమ్మ ద్వారా వచ్చేస్తాయని చెప్పేసి మనం వాళ్ళకి కోరుకుందామండి. సో ఈ సప్తమి, అష్టమి, నవమి, సో ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి లలితా సహస్రనామం పెట్టాము, అందులో పారాయణం చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి మనకి శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, కుంకుమ పూజ, తర్వాత మనకి మణిద్వీప వర్ణన, అలానే
శత్రువుల నుంచి ఎవరైనా గనక ఉంటే మనకి సప్తశతి లేదా చండీ పారాయణ కూడా మనం ఇందులో ఇన్కార్పొరేట్ చేసామండి. ఫీజు వచ్చేటప్పటికి చాలా చాలా నామినల్. ఎందుకంటే నాకు మెసేజ్‌లో అంతా విలేజెస్ నుంచి పెడుతూ ఉంటారు. మాకు ఇక్కడ అందుబాటులో ఉండండి, ఇవన్నీ చేయాలి, మాకు ఇంట్రెస్ట్ ఉందండి, మా గురించి అని చెప్తుంటే వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా 3 డేస్ కూడా చాలా చాలా వెరీ లెస్ ఫీజ్‌తో. ఇది కాకుండా కొంతమంది మేము వెకేషన్‌లో ఉంటామండి, చేయాలని అనుకున్నా గానండి మాకు ఈ టైంలో బయటికి వెళ్తున్నామండి, మా తరపున మీరు సంకల్పం తీసుకొని చేస్తారా? కొంతమంది ఫారిన్ నుంచి, గల్ఫ్ నుంచి ఇలా కంట్రీస్ కూడా మనకు అడగటం జరుగుతుంది కాబట్టి అందరిని ఉద్దేశించి చక్కగా వేద బ్రాహ్మణుల ద్వారా ఓకే చాలా చక్కగా ప్లాన్ చేసామండి. ఎక్కడ మంత్రోపాసన చేసిన పండితుల ద్వారా తీసుకొచ్చేసి 3 డేస్ చేశాము. ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. పర్టికులర్గా మనకు వచ్చేటప్పటికి ఉత్తరా నక్షత్రం వల్ల చాలా బాగుంది. ఈ మంత్ టైంలో ఇంకా ఇలాంటివి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి. వెరీ గ్రేట్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ మీరు కనుక సప్తమి, అష్టమి, నవమి హోమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు.